మాజీ మంత్రి, వైసీపీలో కీలక నేత, ఉత్తరాంధ్ర సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణ త్వరలోనే జనసేన పార్టీలో చేరబోతున్నారా? కుటుంబ సభ్యులు, మిత్రులు, సొంత కేడర్తో కలిసి బొత్స సత్యనారాయణ త్వరలో జనసేన పార్టీలో చేరబోతున్నట్టు స్ట్రాంగ్ సమాచారం వస్తుంది. దీనికి సంబంధించి ఒక కీలక వ్యక్తి ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. తగిన సమయం చూసుకుని బొత్స జనసేనలో చేరబోతున్నారు. అటు కాపు సామాజిక వర్గం అన్నదండలు, సినిమా, పాలిటిక్స్ రంగాల్లో సీనియర్ల మద్దతు ఉండడంతో బొత్స రాక జనసేనకి కొత్త శక్తినిస్తుందని అందరి అంచనా. ఉత్తరాంధ్రలో బొత్స మార్కు రాజకీయం వేరు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఎవరు అవునన్నా కాదన్నా బొత్స సత్యనారాయణ తనకంటూ ఒక ప్రత్యేక ఉనికి ఉన్న నాయకుడిగా ఎదిగారు. కింద స్థాయి నుంచి వచ్చినప్పటికీ విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలని ఆయన చూపుడు వేలుతో శాసిస్తారు అని చెప్పుకుంటూ ఉంటారు కొందరు. ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి బొత్స చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి. ఆయన మాట్లాడే మాట సరిగ్గా ఎవరికీ అర్థం కాకపోయినా తన వ్యవహార శైలితో, దూకుడుతో ఎవరైనా ఇట్టే ఆకట్టుకోగల సత్యబాబు తెర వెనక వ్యూహాలు రచించడంలో కూడా దిట్ట అని చెప్తారు. 99లో బొబ్బిలి కాంగ్రెస్ ఎంపీగా లోక్సభలో అడుగుపెట్టిన సత్యబాబు 2004, 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో కూడా మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం నడుస్తున్న క్లిష్టమైన రోజుల్లో పీసీసీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్కి అత్యంత సన్నిహితుడిగా బొత్స ముద్రపడ్డారు. విజయనగరం జిల్లాని మొత్తం రాజకీయంగా శాసించే స్థాయికి ఎదిగారు. 2009లో ఆయన భార్య ఝాన్సీ కూడా విజయనగరం ఎంపీగా గెలిచారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థిగా బొత్సకి ఓటమి తప్పలేదు. కానీ ఆయన వెంటనే తేరుకుని వైసీపీలో చేరడంతో 2019లో తిరిగి మళ్ళీ రాజకీయం మీద వైభవం ప్రారంభమైంది. విజయనగరంలో 9 సీట్లకి 9 గెలిపించి సత్తా చాటారు బొత్స. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల ప్రభుత్వంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆ తర్వాత ఉన్నత విద్యాశాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు. కానీ ఇటీవల ముగిసిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బొత్స కుటుంబం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. అంటే అందరూ ఓడిపోయారు. విశాఖ ఎంపీగా పోటీ చేసిన సత్యబాబు భార్య ఝాన్సీ, గజపతి నగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన తమ్ముడు బొత్స అప్పలనాయుడుతో సహా చీపురుపల్లి నుంచి పోటీ చేసిన బొత్స కూడా దారుణంగా ఓడిపోయారు. ఈ దారుణ ఓటమితో బొత్స ఆలోచనలో పడ్డారు. అసలు రాజకీయాల నుంచి విరామం తీసుకుంటే ఎలా ఉంటుంది, లేదా పూర్తిగా నిష్క్రమిస్తే ఇంకెలా ఉంటుందన్న ఆలోచనలో బొత్స కుటుంబం ఉంది. దీనికి కారణం లేకపోలేదు. నిజానికి బొత్స 2010లో జగన్మోహన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నుంచి జగన్తో పాటు ఆయన కోసం బయటకు వచ్చిన వ్యక్తి కాదు. మొదట సత్యబాబు బాహాటంగా జగన్ని వ్యతిరేకించారు. అసలు ప్రెస్ మీట్లు పెట్టి జగన్ని తిట్టకుండా తిట్టిన నాయకుల్లో పెద్ద నాయకుల్లో బొత్స ఒకరు. అంతేకాదు, మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాలను వ్యతిరేకించిన కాంగ్రెస్ నాయకుల్లో సత్యబాబు ముఖ్యంగా ఉన్నారు. కానీ 2014 ఓటమి తర్వాత అయిష్టంగానే ఆయన మనుగడ కోసం వైసీపీలో చేరారు. 2019లో జగన్ సర్కార్ ఏర్పడ్డాక మొదటి 2 ఏళ్ళు బొత్స మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. కానీ ఆయన ఇష్టం లేని విద్యాశాఖ మంత్రిగా మార్చారు జగన్. ఆ శాఖ తీసుకోవడానికి మొదట బొత్స సత్యనారాయణ నిరాకరించారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో కొనసాగారు. వైసీపీలో ఉన్న కాలమంతా విజయనగరం జిల్లాలో ఒంటి చేత్తో గెలిపించడం మినహా సత్యబాబు సీనియారిటీని జగన్ ఎక్కడా వాడుకోలేదు. సరికదా చాలాసార్లు అవమానించారు. అన్నిటికన్నా ఘోరం దారుణం ఏంటంటే ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ఛార్జిగా కొన్నాళ్ళు విజయసాయిరెడ్డిని, మరికొన్నాళ్ళు సుబ్బారెడ్డిని నియమించారు. ఉత్తరాంధ్రలో సీనియర్ నాయకుడైనటువంటి బొత్స సత్యనారాయణ కూడా పార్టీలో ఎంతకన్నా అవమానమే ఉంటుంది. వైసీపీలోని రెడ్లకు మినహా ఏనాడు బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకులకు ప్రాధాన్యత దక్కలేదనే ఆరోపణ ఉంది. ఉత్తరాంధ్రతో ఏమాత్రం సంబంధం లేని విజయసాయిరెడ్డి అక్కడికి వచ్చి పార్టీ ఇన్ఛార్జిగా ఆధిపత్యం, అరాచకం చలాయించారనే ఆరోపణలతో బొత్స నోరెళ్ళబెట్టి చూడాల్సి వచ్చింది. అంతేకాదు, బొత్స స్వయంగా పెంచి పెద్ద చేసిన మేనన్నుడు మజ్జి శ్రీను అలియాస్ డాన్ శ్రీనుని సాయిరెడ్డి బొత్స మీదకి ఉసిగొల్పారు. సాయిరెడ్డిని తొలగించిన తర్వాత ఆయన తనకు ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పచెప్తారని బొత్స భావించారు. సాయిరెడ్డి ప్లేస్లో సుబ్బారెడ్డి మళ్ళీ వచ్చి కూర్చున్నారు. అప్పుడే బొత్సకు అర్థమైంది జగన్ నడిపే రెడ్ల పార్టీలో తనకు స్థానం పరిమితమని. ఉత్తరాంధ్ర జిల్లాలో తనకన్నా జూనియర్ అయినటువంటి అచ్చెన్నాయుడు ఏకంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయిపోయాడు. ఉమ్మడి రాష్ట్రానికి ఏకంగా పీసీసీ అధ్యక్షుడిగా చేసినటువంటి తాను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా కూడా పనికి రాలేదా అని ఆయన చాలాసార్లు బాధపడ్డారు. ఒకప్పుడు ముఖ్యమంత్రి లేసులో ఉన్న తాను ఒక వర్గం ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సి వస్తుందని బొత్స తన సన్నిహితుల వద్ద వాపోయారు. ప్రభుత్వంలో సంక్షోభాలు వచ్చినప్పుడు, వివరణ ఇచ్చాల్సి వచ్చినప్పుడు మాత్రమే బొత్సను పిలిచి ప్రెస్ మీట్లు పెట్టించడం మినహా జగన్ బొత్సను ఏనాడు గౌరవించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ దిగమింగుకుని రాజకీయ మనుగడ కోసం ఇప్పటికీ వైసీపీలో ఉన్నారు బొత్స. రాజధానిగా విశాఖ సత్యబాబు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ పార్టీ, ప్రభుత్వ విధానాలు వ్యతిరేకించలేక తలాడించారు. చివరికి ఈ గబ్బులోంచి బయటపడాలన్న ఉద్దేశంతో తను రాజ్యసభ పంపించాలని జగన్ని పలుసార్లు విజ్ఞప్తి చేసిన జగన్ నిర్ద్వందంగా తిరస్కరించారు. బొత్స ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాల్సిందని ఆదేశించారు.
మొన్నటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బొత్స సత్యనారాయణ జగన్ తెలివిగా ఇరికించారు. ఇష్టం లేకపోయినా వద్దని ఎంత వాదించినా వినకుండా బొత్స ఝాన్సీకి విశాఖ ఎంపీగా నిలబెట్టారు జగన్. బొత్స తీసుకెళ్లి చీపురుపల్లి ఎమ్మెల్యేగా విసిరారు. బొత్స ఝాన్సీని ఎంపీగా నిలబెట్టడం ఇష్టం లేకపోయినా పార్టీ ఆదేశాలతో బొత్స ఒప్పుకోవాల్సి వచ్చింది. చివరికి కానీ ఎరగని ప్రజా వ్యతిరేకతతో ఝాన్సీ సత్యబాబు అప్పలనాయుడు ఓడిపోయారు. విజయనగరం జిల్లా మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఏనాడు లేనంత పరాభవంతో కుంచుకుపోయాక బొత్స అసలు రాజకీయాలు వదిలేస్తే ఈ గొడవే ఉండదు కదా అనే ఆలోచనలో పడ్డారు. కానీ ఇప్పుడు మాత్రం నేరుగా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి ఆయన ప్లాన్లు వేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. త్వరలో బొత్స కుటుంబం మొదట చిరంజీవిని కలిసి ఆయన ద్వారా పవన్ కళ్యాణ్ ఒప్పించగలిగితే జనసేనలోకి బొత్స డైరెక్ట్ ఎంట్రీ అయిపోవచ్చు. వైసీపీలో ఉండలేరు, టీడీపీలో చేరలేరు. ఇక మంచో చెడో జనసేనలో చేరితే 2029లో మళ్ళీ అధికారం రావచ్చని ఆశతో ఉన్నారట బొత్స. బొత్స సత్యనారాయణ యొక్క ఆలోచన కరెక్ట్గా ఉందా లేదా అనేది కామెంట్ చేయండి.